భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సీఐ సతీష్ కుమార్ గారితో ఉద్యమ కిరీటం టీవీ ఛానల్ ఎలక్షన్ గురించి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఇంటర్వ్యూ ఎండి హబీబ్ ఖాన్ ఆర్సీ కొత్తగూడెం ఇన్ఛార్జ్ మన సీఐ గారికి ఉద్యమ కిరీటం టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సీఐ సతీష్ కుమార్ గారితో ఉద్యమ కిరీటం టీవీ ఛానల్ ఇంటర్వ్యూ. సార్ నమస్తే. సార్ వచ్చే నెల ఎలక్షన్ ఉన్నందున ఎలాంటి శాంతింపచేసే వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించాలనుకుంటున్నారు? మన మనుగూరు అసెంబ్లీ పరిధిలోని పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి మన దగ్గర 68 పోలింగ్ స్టేషన్లు 32 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి మన దగ్గర. దాంట్లో ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్లు కూడా మన దగ్గర పగిడేరు మరియు సాంబాయిగూడెం కొన్ని ప్రాంతాలు, బుగ్గ, హనుమంతవు ప్రాంతాలు కూడా దాంట్లో ఉన్నాయి. వాటితోటి మా పై అధికారుల సూచన మేరకు పిఎఫ్ ఫోర్స్ని ఆల్రెడీ మన దగ్గర వచ్చి ఉన్నది. సిఆర్పిఎఫ్ ఫోర్స్తో పాటు మన దగ్గర ఉన్న టీఎస్పీ బెటాలియన్ తోటి మేము పటిష్టంగా బందోబస్తు చేసుకున్నట్టున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా మేము గోదావరి అవతల నుంచి ఎవరైనా మావోయిస్టులు ఇటు షెల్టర్ పర్పస్లో కానీ ఎలక్షన్ పర్పస్లో కానీ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతిరోజు మా దగ్గర ఉన్న గుత్తికొయ్య గ్రామాలను సందర్శించి వారితోటి మమేకమవుతూ వారి దగ్గర నుంచి సమాచారం తీసుకొని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు పూర్తయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం. మారుమూల గ్రామాల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? మా దగ్గర ఉన్న 6 గుత్తికొయ్య విలేజ్లలో దుడుగుల, అదేవిధంగా రేగులగండి, మొత్తం 6 గ్రామాలు, 6 గుత్తికొయ్య విలేజ్లు ఉన్నాయి. వీరందరూ కూడా అక్కడ ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చిన వారే. ఆ ప్రాంతాల్లో ఎప్పటికీ నిరంతరం నిఘా కొనసాగుతుంది. దాంతోపాటుగానే ఎప్పటికప్పుడు స్పెషల్ పార్టీలు, గ్రౌండ్స్ పార్టీలు కూడా మా దగ్గర ఎప్పటికి కూడా నిరంతరం కూబింగ్ చేస్తూ ఉంటాం. ఎలక్షన్ కూడా ఉన్నందున ముందస్తు అక్రమ మద్యం తరలిస్తూ మరియు డబ్బు తరలిస్తూ ఉంటారు. వాటికి మీరు ఎన్ని చెక్ పోస్టులు పెట్టారు? నియోజకవర్గ స్థాయి ప్రకారం అయితే 7 బయారం క్రాస్ దగ్గర ఇంటర్స్టేట్ ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ఉంది. దాంతోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎప్పుడు కూడా ఒక 2 టీంలు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. దాంతోపాటు మేము కూడా మా లోకల్ ఫోర్స్ తోటి నిత్యం మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాం, వాహనాల తనిఖీ చేస్తూ ఉంటాం. ఆ తనిఖీలో అక్రమ మద్యం కానీ ఇంకా డబ్బు కానీ ఏదైనా ఉంటే కూడా దొరికితే వాటిని సీజ్ చేసి ఇప్పటివరకు కూడా మన దగ్గర 2 క్యాష్ సీజర్ కేసులు, 5 లిక్కర్ కేసులు మా దగ్గర నమోదైనాయి. నిరంతరం కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. మావోయిస్టులు అజ్ఞాతం నుండి జనజీవన శ్రావంతిలో కలవడానికి మీరు వారి తల్లిదండ్రులు ఏమైనా కలవడం జరిగిందా? మన మనుగూరు నుంచి అయితే అజ్ఞాతంలో ఎవరు కూడా లేరు. కానీ కొంతమంది ఇక్కడ ఉన్న పాత సింపటైజర్లు కానీ సరెండర్ ఎవరైతే అయ్యారో వారితోటి మేము నిత్యం మమేకమవుతూ గ్రామాలు వెళ్తూ వారికి ఏమైనా సహాయ సహకారంగా ఉంటే వారికి ఏమైనా తోడ్పాటు అందిస్తూ వారి పిల్లలకు సంబంధించి స్కూల్స్ కానీ ఏవి కానీ ఇక్కడ కొంచెం ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఎప్పటికీ నిత్యం చైతన్యం తీసుకోవడానికి గ్రామాల సందర్శన, కమ్యూనిటీ పోలీసింగ్ సంబంధించి గ్రామాలను సందర్శించి వారికి ఏమన్నా సహాయ సహకారాలు అవసరాలు ఏమంటే వాటిని తీర్చి వారికి కొత్త వారు ఎవరైనా ఇక్కడికి వస్తే వారిని పిలిపించుకొని ఎవరైనా వస్తే వాళ్ళ నుంచి సమాచారం తెప్పించుకొని వారు ఎక్కడి వారు అవన్నీ తీసుకొని చేసి వాళ్ళతో ఎప్పుడు కూడా నిత్యం ఉంటూ మావోయిస్టులని మన దగ్గర రానియకుండా అదేవిధంగా ఎవరైనా వస్తే ఇక్కడ సరెండర్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. మొన్న ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగినందుకు ఏమైనా ఈ ఎలక్షన్లో అవంతనీయ సంఘటనలు ఏమైనా జరుగుతాయా? ఇక్కడ మన దగ్గర అయితే ప్రస్తుతానికి అటువంటి ఏమీ లేదండి. ఉద్యమ కిరీటం టీవీ ఛానల్కి మనుగురు సిఐ గారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా టీవీ తరఫున ఛానల్ తరఫున ధన్యవాదాలు. నమస్తే సార్.